దట్ ఈస్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. దెన్ ఆఫ్టర్ దట్ అన్న క్యాంటీన్ కూడా బాగానే ఉంది. సో మీరు కూడా అవన్నీ వర్కౌట్ చేయడం మీ జిల్లాలో మీకు వస్తుంది. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో హైయెస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు హైయెస్ట్ వచ్చి నెల్లూరు 77 ఉన్నారు ఇప్పుడే. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ఏరియా దెర్ ఈస్ లిటిల్ బెట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కానీ అందుబాటులో టెక్నాలజీ ఉండడం కూడా ప్రాబ్లం ఉంటుంది. హౌ టు హ్యాండిల్ యూ కెన్ హ్యాండిల్. ఓకే, నెక్స్ట్ వైజాగ్ సార్ మనకి ఒక నియర్లీ 11 సర్వీసెస్ కొంచెం తగ్గాయి సార్. మన ROR మ్యూటేషన్స్ 15% సాటిస్ఫాక్షన్ తగ్గింది సార్. అది ఒకటి వైజాగ్ మే హ్యావ్ టు ఫోకస్ సార్. బస్ స్టేషన్స్, హౌసింగ్ అండ్ పంచాయత్ లో శానిటేషన్ ఇది కూడా దే హ్యావ్ టు ఫోకస్. వెస్ట్ గోదావరి సార్ మనకి నియర్లీ 11 సర్వీసెస్ తగ్గాయి సార్. దాంట్లో హౌసింగ్లో 6.6% తగ్గింది సార్. దే ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ రోడ్స్, బస్ స్టేషన్స్ సార్. ఈస్ట్ గోదావరి సార్, ఈస్ట్ గోదావరిలో 3.2% ఇంప్రూవ్మెంట్ సార్. ఒక 10 సర్వీసెస్ దే రెడ్యూస్డ్. బస్ స్టేషన్సే 8.7% తగ్గింది సార్. సో దట్ దే మే హ్యావ్ టు, అండ్ రోడ్స్ ఆల్సో దే మే హ్యావ్ టు ఫోకస్ సార్. పల్నాడు సార్ ఒక 12 సర్వీసెస్ తగ్గాయి సార్. దీంట్లో కూడా మీకేమైనా ఫీల్డ్ లో పోయినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ షేర్ అస్ మీ ఎక్స్పీరియన్స్. ఇది డేటా లాస్ట్ మైల్లో మీరు టెస్ట్ చేసినప్పుడు ట్రూత్ వస్తుంది. ఏదైనా కరెక్షన్స్ ఉంటే హౌ టు డూ ఇట్, విల్ కరెక్ట్ ఇట్. ఎస్ సార్. సార్ పల్నాడు సార్ ఫైర్ NOC కొంచెం తగ్గింది సార్, 7.4%. హౌసింగ్ 4.2% సార్. ఏలూరు సార్, ఏలూరులో ఒక 11 సర్వీసెస్ తగ్గాయి సార్. ఇక్కడ కూడా హౌసింగ్ 3.5. దే షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ రోడ్స్ అండ్ MAUDలో శానిటేషన్ సార్. విజయనగరం సార్, విజయనగరంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ కలెక్షన్ 14.3% తగ్గింది సార్. అది కూడా కొంచెం లోగా ఉంది. సో దట్ దే మే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ సార్. గుంటూరు సార్, గుంటూరు ఒక 15 సర్వీసెస్ తగ్గాయి సార్ కంపేర్ టు లాస్ట్ టైం. బస్ స్టేషన్స్ 14%, శాండ్ ఇక్కడ అవైలబిలిటీ 16% తగ్గింది సార్. ఫైర్ NOC 8% తగ్గింది సార్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ శాండ్ లో? ఆ జిల్లాలో ఒకటి బస్ స్టేషన్లు వాట్ ఈస్ ది ప్రాబ్లం గుంటూరు? సార్ మేజర్గా మనకి బస్ స్టాండ్లో సార్ ఒకటి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ మీద ఒకటి కంప్లైంట్స్ వచ్చాయి సార్. రెండవది శానిటేషన్ ఆఫ్ ద టాయిలెట్ సార్. ఈ రెండింటినీ కూడా ఐ హ్యావ్ రివ్యూడ్ సార్. ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తర్వాత నేను కూడా ఇన్స్పెక్ట్ చేసుకుంటాను సార్. విల్ ఇంప్రూవ్ ద స్టాండర్డ్ సార్. సార్ వన్ అబ్జర్వేషన్ సార్, బికాస్ ఆఫ్ ది సమ్మర్ సడన్ గా హాలిడేస్ రావటం, పబ్లిక్ ఫుట్ ఫాల్, బస్ స్టాండ్ పెరగటం ఈజ్ వాట్ దే ఆర్ కోటింగ్ సార్. బట్ దట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ హావ్ బీన్ ప్రిపేర్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్ సార్. సార్ నెక్స్ట్ కోనసీమ సార్, కోనసీమ ఒక 11 సర్వీసెస్ తగ్గాయి సార్. దాంట్లో ఫైర్ NOC 10%, కాలేజ్ ఎడ్యుకేషన్ 5% సార్. మ్యూటేషన్ కూడా దే కెన్ ఫోకస్ సార్. శ్రీకాకుళం సార్ అరౌండ్ 11 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ సార్. ఇక్కడ కూడా బస్ స్టేషన్స్ 12% తగ్గింది. ఇట్ ఈస్ ఆల్సో బిలో 50% సార్. NTR సార్, NTR డిస్ట్రిక్ట్లో మనకి ఒక 16 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ సార్. దాంట్లో బస్ స్టేషన్స్ అండ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం తగ్గింది సార్, 7% తగ్గింది కంపేర్ టు లాస్ట్ టైం. మ్యూటేషన్స్ ఆల్సో దే విల్ హ్యావ్ టు ఫోకస్ సార్. కృష్ణా సార్, కృష్ణాలో మనకి 14 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ సార్. ఫైర్ NOC 35% రిడక్షన్, బస్ స్టేషన్స్ 19% రిడక్షన్, హౌసింగ్ 9% రిడక్షన్ సార్. కొంచెం సైజబుల్ రిడక్షన్స్ ఇక్కడ సార్. ఏంటి బాలాజీ, ఇప్పుడు అక్కడ ఫైర్ సర్వీసెస్ NOC ఎస్ సార్, ఇది ఆటోమేటిక్ కావాల్సింది, ఎందుకు అంత లేట్ అవుతుంది? లేదు సార్, ఇది ఆగస్ట్ నుంచి ఫైర్ NOC ఇది స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ దీంట్లో 3 లెవెల్స్లో ఇస్తారు సార్. ఒకటి స్టేట్ అండ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, DG ఫైర్ సర్వీసెస్ కూడా వస్తుంది సార్ యాక్చువల్లీ. సో అది ఏ లెవెల్లో అది ఇదవుతుంది అని కొంచెం మొన్న తమరు వచ్చిన తర్వాత కూడా కొంచెం డీప్ డైవ్ చేస్తున్నాం సార్. ఇంకా నాకు క్లారిటీ రాలేదు సార్. అది కొంచెం అదొకటి సార్. అనదర్ సబ్మిషన్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి? జిల్లాలో ఇది 35% ఫైర్ సర్వీస్ NOC. టెక్నాలజీ ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేయండి, కానీ మీ దగ్గర ఫిజికల్ ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు చేంజ్.
ఎప్పటికి అవుతుంది? నెక్స్ట్ మంత్ నేను కరెక్ట్ చేస్తాను సార్. అది ఒక ఏమన్నా టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఉంటే అబ్నార్మల్ గా ఉంటే యూ హ్యావ్ టు గైడ్ దెమ్ టు చెక్. యా సార్ నెక్స్ట్ సార్ అనదర్ సబ్మిషన్ సార్ ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం అన్ని క్యాంపెయిన్ స్కోర్స్ తీసుకొని సింపుల్ యావరేజ్ చేస్తా ఉన్నాం సార్. బట్ బేసికలీ సార్ ఇప్పుడు శాప్, ఫైర్ ఎన్ఓసి ఇలాంటివన్నీ కూడా నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ సార్ యాక్చువల్లీ. నేనేమన్నానంటే దాన్ని వెయిటేజ్ ఇమ్మన్నాం, ఎస్ సార్, వెయిటెడ్ ఆవరేజ్ ఇమ్మన్నాం, కొన్నిటికి ఎక్కువ కొన్ని తక్కువ. ఎస్ సార్, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సార్ సెకండ్ సబ్మిషన్ సార్, ఇప్పుడు సమ్ క్యాంపెయిన్స్ ఆర్ రిలవెంట్ ఓన్లీ టు సర్టన్ ప్లేసెస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ శాప్ సార్, ఎక్కడ శాప్ ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఏరియాలో మాత్రమే క్యాంపెయిన్ రన్ చేస్తే బాగుంటుంది సార్. అది కూడా ఒకసారి అది ఒకటి రెండు ఉన్నాయి. స్లోగా అందరిలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద వాకింగ్ ఇలాంటివన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్ ఫర్ హెల్త్ యూ హ్యావ్ టు మోటివేట్. ఎస్ సార్, దట్ ఈస్ ఆల్సో అవర్ డ్యూటీ. అవసరమైతే కొన్ని కాంపిటీషన్లు పెట్టడం, ఎస్ సార్, 3K అన్నా ఎస్ సార్, అలాంటివి 5K మరి కూడా పెట్టి కొంచెం ప్రోత్సహించడం బెటర్. కాంపిటీషన్, ఎస్ సార్, హెల్తీ సొసైటీ రావాలంటే ఇవన్నీ అవసరం. ఎస్ సార్. హ్యాపీ సండే వద్దు, ఇది చేయండి. టూరిజంకి ఎట్లా పోతారు సరిపోతుంది, నువ్వు లేనిపోయినట్టు ఏం చేస్తున్నావు. కాబట్టి ఇవి ఇలాంటివి కొంచెం హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేసి, ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చాయి, encourage electrical cycles so that everybody will go to office and come back. Whenever there is a need, you will ride. తొక్కుంటా వచ్చాడంటే ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. 1/2 hour ఇంటికి రావచ్చు, ఎప్పుడు కావాలి ఇప్పుడు ఆన్ చేసుకుంటాడు. కాస్ట్ కూడా సేవ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. కొన్ని వీలైతే అన్ని జిల్లాల్లో కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం సైకిల్ పాత్రలు ఎస్టాబ్లిష్ ట్రాక్స్. విశాఖపట్నం పర్టికులర్గా వీ హ్యావ్ టు డూ దాట్. యా క్యారీ ఆన్. ఎస్ సార్, కాకినాడ సార్ 12 సర్వీసెస్ కొంచెం తగ్గాయి సార్. దాంట్లో పీసీబీ 4.5%, కాలేజ్ ఎడ్యుకేషన్ 3.7 సార్. మ్యూటేషన్ ఆల్సో మ్యూటేషన్ అండ్ శానిటేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్ కూడా కొంచెం ఫోకస్ చేయాలి సార్. బాపట్ల సార్, బాపట్లలో ఒక 8 సర్వీసెస్ తగ్గాయి సార్. దాంట్లో బస్ స్టేషన్స్ కొంచెం 21% తగ్గింది సార్. సో అదొకటి, ప్లస్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్, మ్యూటేషన్ దే మే హ్యావ్ టు ఫోకస్ సార్. ఈ స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా మనం చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం కదా ఆ ప్రోగ్రామ్ లో. సార్ నమస్కారం సార్. సార్ లార్జ్లీ బాటమ్ 2 కూడా బికాస్ ఆఫ్ ద వెరీ హీట్ వేవ్ ఈసారి మన దగ్గర బాపట్లలో కంపేర్ టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా హెవీగానే ఉంది సార్. అండ్ బస్ స్టేషన్ అదే అలాంటప్పుడు అక్కడ కొంచెం బటర్ మిల్క్ పెట్టడం. ఎస్ సార్, ఇప్పుడు గుడ్ విల్ మెషిన్. ఎస్ సార్. సో బస్ స్టేషన్ లో ద ఇంటర్నల్ సిసి రోడ్స్ యాజ్ ఎ డెవలప్మెంట్ వీ హ్యావ్ డన్ సార్. అది ఇప్పుడు ఈ వీక్ లో కంప్లీట్ అవుతుంది సార్. సో అంటే లోపల బాగా లేకపోవడం వల్ల చాలా ధూళి దుమ్మ వస్తూ ఉండేది. సో నౌ వీఆర్ ద ఆర్టీసీ హస్ శాంక్షన్ దాట్ సార్. ఇట్స్ అ డెవలప్మెంట్ సార్. ఇన్ ద కమింగ్ డేస్ ఇట్ విల్ బి బెటర్. సో ఐ జస్ట్ వాంట్ యాడ్ సార్, ఇది స్పోర్ట్స్ లో ఇట్ యూస్ టు బి నెగటివ్ సార్. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అనేది డిపార్ట్మెంట్ చాలా స్ట్రక్చర్డ్ గా చేస్తా ఉన్నారు సార్. సో బికాస్ ఆఫ్ దట్ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ వీ హావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ సార్. అన్ని కూడా చాలా బాగా డబుల్ శాప్ లో సార్ సార్. అది వేరే. ఇంకా కూడా మీరు ఏంటంటే శాప్ అనేది ఒకప్పుడు చిన్నప్పుడు మేము అందరం కూడా కబడ్డీ ఆడేవాళ్ళం సాయంత్రం అయితే. ఇప్పుడు అన్ని పోయినాయి. నో ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్ ఆల్. వీఆర్ ఆల్సో బిజీ, ఎవ్రీబడి ఈస్ బిజీ. దేన్ని సోషల్ మీడియా చూసుకుంటా కూర్చుంటున్నాం, ఇంకా ఏం పని లేకపోతే. యూ చేంజ్ దట్ యాటిట్యూడ్, మూడ్ ఆఫ్ ది పీపుల్. కొన్ని కాంపిటీషన్ పెట్టండి విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్. చిన్న చిన్న విలేజ్ గేమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టడం, ఇవన్నీ చేస్తా వస్తే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. సో లాస్ట్ కాన్ఫరెన్స్ యాప్ యూస్ టు బి బాటమ్ సార్. ఇప్పుడు అక్రాస్ బోర్డ్ ఇట్ హస్ కమ్ ఇన్. ఐ వెరీ హ్యాపీ. బాగా రెండు ఇది బాగా పైకి వచ్చారు. ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఇస్ గుడ్. సమ్మర్ క్యాంప్ చాలా స్ట్రక్చర్డ్ గా జరుగుతా ఉంది సార్. అండ్ ఇట్ ఇస్ హ్యావింగ్ లెవెల్స్ కూడా సార్. అంటే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ఆల్. సో ఇట్ ఇస్ గెటింగ్ యూ. ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కొంచెం వర్కౌట్ చేసుకోవా నువ్వు. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. మీరు ఒక కాంపిటీషన్స్ పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్, జోనల్, స్టేట్ ఈవెంట్స్ కంటిన్యూగా కండక్ట్ చేస్తే ఒక ఊపు వస్తుంది. అది కూడా చేయండి.
Sir, one small summation related to this, sir. 3% స్పోర్ట్స్ సెస్ మనకి ఐలా నుంచి మున్సిపాలిటీ నుంచి పంచాయతీ నుంచి కూడా రావాలి సార్. సో మనం అంటే నా ప్రొడ్యూసర్ అక్కడ స్టార్ట్ చేశారు. సో వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ఐలా సార్. ఇప్పుడు 6 కోట్ల దాకా మాకు వచ్చింది. యూజింగ్ దట్ మనీ వీ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్. ఒక వాలీబాల్ కోర్ట్ చేయాలంటే కమ్యూనిటీ ఏరియాలో మనకి 4 లక్షలు to 5 లక్షలు అవుతాయి సార్. So we can create more such infra based on the sports senses so that all of us can pick up. అంటే ఎక్కడెక్కడ దేంటి వస్తుంది మీకు So డబ్బులు? property tax లో 3% sports cess సార్. సో మున్సిపాలిటీ ఇస్తారు సార్, పంచాయతీ ఇస్తారు, ఐలా ఇస్తారు సార్. సో ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉందో అక్కడ గుడ్ అమౌంట్ వస్తుంది సార్. నాకు సంవత్సరానికి 2.5 crores వస్తుంది సార్ అండర్ స్పోర్ట్స్ సెస్. So we were able to develop more number of volleyball courts, which is costing very less. So ఇప్పుడు almost 4 crore ki we were able to give You take that works, money sir. in all districts. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఫైనాన్స్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా? లేదు సార్, అంటే దిస్ ఇన్ఫాక్ట్ P4 లో కూడా సార్ స్పోర్ట్స్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఇస్ కమింగ్. ఇట్స్ అ గుడ్ ఐడియా. మాకు తీసుకొని ఎక్కడ ఇచ్చేస్తే వీల్ కెన్ గివ్ దేర్ ఓన్లీ. సార్ మున్సిపల్ ఏరియాస్ నుంచి మనము ఐడియా ఉంది, ఎందుకంటే మీరు ఏమైనా చేస్తున్నారు సార్ మున్సిపల్ ఏరియాస్ నుంచి గ్రౌండ్స్ ఇవన్నీ